అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తిరుపతిని. వెల్కమ్ బ్యాక్ టు బ్రెయిన్ స్ట్రోమ్ ఫ్యాక్ట్స్. అరే ఏంద్రా ఈడు ఇలాంటి పేరు పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారా? లేదండి, మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఫ్యాక్ట్స్ లాంటి గిరిజనుల సద్వినియోగం కానీ సమాచారాలు కానీ ఉంటాయి. సో నేనైతే బ్రెయిన్ స్ట్రోమ్ ఫ్యాక్ట్స్ అని పేరు పెట్టుకున్నాను. సో ఈ పేరు కనుక ఎలా ఉందో మీరు కామెంట్లో తెలియజేయండి గాయ్స్. సో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా వీక్షించిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఫాలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఈ సపోర్ట్ రోజు అయితే మా చేస్తారని ఊర్లో నేనైతే చాలా వర్షాలు కోరుకుంటున్నాను. పడుతున్నాయండి. మా ఊరు నుండి గడ్డకి చాలా దూరం, కానీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల చాలా పెద్దదిగా శబ్దం వినిపిస్తుంది. అదేంటో చూద్దామని గడ్డకి వెళ్దాం అనుకుంటున్నాను. మధ్య మధ్యలో కొన్ని మా ఊర్లో ఉండే పరిసరాల అందాలు అయితే చూపించబోతున్నాను. మా ఊరిలో అయితే స్నానం చేయడానికి ప్రత్యేకంగా బోరింగులు చెరువులు కానీ లేవండి. చెయ్యాలంటే గడ్డకే వెళ్ళాలి. అంత కష్టం లేకుండా మా ఊరి ప్రజలతో కలిసి ఊరికి దగ్గరలో గడ్డ నుండే ఒక పైపు ద్వారా దాని ప్రవాహాన్ని సరిపోయేలా స్నానం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మా కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు అయితే కొన్ని చోట్ల ప్రభుత్వం ఇచ్చిన బోరింగ్ కుళాయి వాటర్ తాగుతారండి. కానీ మా ఊరిలో అలా కాదు. పూర్వం మా తాతలు తవ్విన నొయ్యే దాని మోటార్ తగిలించుకొని చాలా దూరం నుండి మా ఊరికి ఒక ట్యాంక్ ద్వారా స్టోర్ చేసుకొని ఆ నీటిని వాడుకుంటాం. అలా నడుస్తూ వెళ్తుంటే ఈ వారం మొత్తం కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల మా పొలం గట్టు అయితే పడిపోయింది గాయస్. దీన్ని సరిచేద్దామంటే వర్షం ఆగాకే ఎండ వచ్చిన తర్వాతే చెయ్యాలి, లేదంటే మళ్ళీ పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేంటో ఫ్రెండ్స్, ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం అయితే ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. పక్కూరి చెరువులు నిండిపోయాయి. మా గడ్డ నీటి ప్రవాహం చాలా ఏరులుగా జోరుగా ప్రవహిస్తుంది. చూడండి, మా బ్రదర్ అయితే వీడియో తీస్తున్నాడు, మీరే చూస్తున్నారు కదా ఎలా జోరుగా వర్షం పడుతుందో. చూడండి ఫ్రెండ్స్, మా రైతులు ఎప్పుడు ఆనందం వస్తుంది అని అంటే ఇలా వరి పంట కాస్త ఏపుగా మొలకెత్తి గింజరవులు వచ్చాయి అని అంటే ఆ ఆనందానికి ఆవుదులే ఉండవు. ఇప్పుడు నాకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఎందుకంటే మా పొలంలో వరి పంట చూశాక నాకైతే చాలా ఆనందంగా ఉంది. కానీ ఇలాగే కంటిన్యూగా వర్షం పడితే మళ్ళీ ఎక్కడ పంట పాడైపోద్దో అని అయితే చిన్న భయం అయితే ఉంది. మీకు ఇందాక చెప్పాను కదండి, నీటి ప్రవాహం అయితే చాలా జోరుగా పారుతుంది, చాలా దూరంలో ఉన్న గడ్డ మా ఊరి వరకు వినిపిస్తుంది అని. దాని కారణం ఇదేనండి. నీటి ప్రవాహం చూసారా? గడ్డలో ఉండే నీటి ప్రవాహం ఎంత ఆకర్షణీయంగా అందంగా ఉందో. ఇది చూసి నేనైతే ఆగలేక స్నానం చేయడానికి నీటిలో దిగిపోయా. ఈ జోరు ప్రవాహం చూశాక ఇక మనకి ఈ జలపాతాలు సముద్ర బీచ్లు అవసరం లేదు అని మా బ్రదర్తో అనుకుంటున్నాము. ఎంత పెద్ద వర్షం పడినా సరే నీరైతే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. మనం మరీ తడుస్తూ ఉంటే జలుబు జ్వరాలు వస్తాయని వెనకదారి పట్టాను. కానీ మళ్ళీ పొలాల్లో వాటర్ స్టోర్ అవ్వకుండా నిండకుండా ఉండాలని అడ్డుపెట్టిన రాయి మట్టి తీస్తూ ఇంటి ముఖం పట్టే సమయంలో వాతావరణం పెద్ద ట్విస్టే ఇచ్చింది నాకు. సరేలే, మనకి ఇది మామూలే కదని తడుస్తూనే ఇంటికి వెళ్ళిపోయా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ గనకైతే ఎవరు చేశారో కామెంట్లో పెట్టండి. మళ్ళీ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మన బ్రెయిన్ స్ట్రోమ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.